ఈరోజు సామెతలకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకుందాం. సామెతలను ఆంగ్లంలో మనం ప్రోవర్బ్స్ అనేటువంటి వాటితో పిలుస్తాం. సామెతను సంస్కృతంలో లోకోక్తి అంటాం. ఏమంటామంటే లోకోక్తి. సామెతను సంస్కృతంలో లోకోక్తి అని పిలవడం జరుగుతుంది. ఈ సామ్యత అనే సంస్కృత పదం నుంచి సామెత అనేటువంటిది వచ్చింది. సామ్యత అనేటువంటిది ఏ పదం? సంస్కృత పదం. ఆ సంస్కృత పదం నుంచి సామెత అనేటువంటి తెలుగు పదం జనించింది అనేటువంటిది ఒక వాదన. మరి సామ్యత అంటే సామ్యం. సామ్యత అంటే సామ్యం. సామ్యం అంటే ఏంటి? పోలిక, దృష్టాంతం. సామ్యం అంటే ఒకే రకంగా ఉన్నటువంటివి అని అర్థం చేసుకోవచ్చు. కళ్ళకు కట్టినట్లుగా ఉండే ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. సామ్య శబ్దం సామ్యతగా మారి, సామ్య అనేటువంటి శబ్దము సామ్యతగా మారి సామెత అయిందని ఎవరు చెప్తున్నారంటే చిలుకూరి నారాయణరావు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? చిలుకూరి నారాయణరావు చెప్తున్నాడు. నానుడి, శాస్త్రము, జనస్తుతి, లోకోక్తి అని సామెతకు ఇలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఏ పదాలు ఉన్నాయి? నానుడి ఒకటి, శాస్త్రము, జనస్మృతి, తర్వాత లోకోక్తి అనేటువంటి సామెతకు పర్యాయ పదాలు. తెలుగులో చిలుకూరి నారాయణరావు 1,00,000కు పైగా, ఎవరిక్కడ? చిలుకూరి నారాయణరావు 1,00,000కు పైగా సామెతలను సేకరించారు. 1,00,000కు పైగా సామెతలను సేకరించింది ఎవరంటే చిలుకూరి నారాయణరావు అని చెప్పవచ్చు. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం ఏంటంటే 1868వ సంవత్సరంలో ఎండబ్ల్యూ కార్, ఎవరు? ఎండబ్ల్యూ కార్ అనేటువంటి ఆంగ్లేయుడు ఆంధ్ర లోకోక్తి చంద్రిక అన్న పేరుతో సామెతలను ప్రచురించడం జరిగింది. ఆంధ్ర లోకోక్తి చంద్రిక అనేటువంటిది ఎవరికి సంబంధించింది అంటే ఎండబ్ల్యూ కార్కు సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత 1,00,000 సామెతలను సేకరించింది ఎవరంటే చిలుకూరి నారాయణరావు సేకరించిండు అని చెప్పవచ్చు. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఈ సామెతలు సార్వకాలికాలు. ఇవి ప్రధానంగా ఎట్లా ఉంటాయంటే వాక్య రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది సామెతలకు సంబంధించినటువంటి అంశాలు. సామెత అంటే ఏంది? ఆంగ్లంలో ఏమంటారు? సంస్కృతంలో ఈ విధంగా వచ్చింది. తర్వాత చిలుకూరి నారాయణరావు ఎన్ని సామెతలను సేకరించాడు? ఎండబ్ల్యూ కార్ ఆంధ్ర లోకోక్తి చంద్రిక అన్న పేరుతో ప్రచురించడం జరిగింది అనేటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి. ఇది సామెతలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక సామెతకు సంబంధించినటువంటి వ్యవహార నామాలు ఏముంటాయనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. సామెతకు సంబంధించినటువంటి వ్యవహార నామాలు సంస్కృతంలో సుభాషితము, సూక్తి అనేది, అరబ్బీలో మతేత అనేటువంటిది, తమిళంలో పాతమాట, కన్నడంలో గాదే, నానుడి, హిందీలో కహవత్, మలయాళం వలించాల్ అనేటువంటి అంశాలు మనకు తెలుసు. ఈ విధంగా ఇలాంటి అంశాలు వ్యవహార నామాలు ఏంటి అనేటువంటిది కూడా మనకు అడుగుతుండవచ్చు. సంస్కృతంలో సామెతను ఏమని పలకడం జరుగుతుంది, హిందీలో ఏమని పలుకుతారు అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం. ఈ విధంగా ఇవి గుర్తుంచుకోవాలా. ఇక సామెత పర్యాయ పదాలకు సంబంధించినటువంటి తీసుకుంటే సామెత గల పేర్లు అని ఏవైనా అడుగుతుండొచ్చు. సామెత గల పర్యాయ పదం కానిది అని ఒక అంశం తీసేసి వేరొక అంశం కనుక మనకిస్తే దాంట్లో ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సామెత అనేటువంటిది పర్యాయ పదం కానటువంటిది అని ఇస్తే కనుక ఈ విధంగా మనకు సామెత పర్యాయ పదాలకు సంబంధించి చూసుకుంటే నానుడి అని, లోకోక్తి అని, శాస్త్రమని, జనస్మృతి అనేటువంటిది దీనికి గల సామెత గల పర్యాయ పదాలు. శాస్త్రం అనే పదం రాయలసీమ ప్రాంతంలోను, ఉత్తర కర్ణాటకలోను వ్యవహారంలో కానవస్తుంది. కన్నడిలో సామెతలను దేంతో పోలుస్తారంటే వేదంతో పోల్చడం జరుగుతుంది. శాస్త్రం అనే పదం మామూలుగా రాయలసీమ ప్రాంతంలో అని కూడా అంటారట. మరి మన తెలంగాణలో కూడా శాస్త్రం అనే చెప్తారు సామెత. తర్వాత సామెతకు సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణ కనుక మనం తీసుకుంటే కనుక పండగ అయినాక
అల్లుడొచ్చినట్లు. సామెతకు సంబంధించి ఉదాహరణలు తీసుకుంటే పండుగ అయిపోయినాక అల్లుడు వస్తే ఏముంటుంది? ఏముండదు అక్కడ. కాబట్టి అలా అన్నట్లు. పందికొక్కు తన కిందకి తోసుకుంటుంది అంటే కొన్ని జన వ్యవహారాలకు సంబంధించి ఒక తప్పుడు పనికి సంబంధించి కావచ్చు. మామూలుగా పందికొక్కు తన కిందకి దోసుకుంటుంది. తర్వాత ఎవడి గుంత వాడే దూకుంటాడు, ఎవడి గోతిలో వాడే పడతాడు. ఇవన్నీ సామెతలు అంటే. పండిన చెట్టు మీదనే బండలు పడేది అంటే కాసిన చెట్టుకే ఆ రాళ్ళు అనేది మనం కొడతాం. నాయకుడు లేక నాటకం అన్నట్లు. ఒక గ్రూప్లో నాయకుడు లేకపోతే ఏ విధంగా ఉంటారంటే నాటకం అన్నట్టు. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. నడిచే ఎద్దును పొడిచినట్లు. వాస్తవానికి నడిచే ఎద్దునే పొడడం జరుగుతుంది. పేదవాని కోపము పెదవుల చేటు అనేటువంటిది కాటంరాజు కథకు సంబంధించినటువంటి ఒక సామెత. కడవడంత గుమ్మడి కత్తిపీటకు లోకువ. ఇది గాంధారి కథకు సంబంధించినటువంటి సామెతలు. ఈ విధంగా ఇక ప్రాచీనమైనటువంటి తెలుగు సామెతలకు సంబంధించి తీసుకుంటే నన్నయ్య ఏమని చెప్పాడంటే గతకాలము మేలు వచ్చు కాలము కంటే అనేటువంటిది నన్నయ్య చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యము. సామెత అయినా ఇంకా ఏదైనా ఈ వాక్యాన్ని ఎవరు అన్నారంటే నన్నయ్య అన్నారు. తర్వాత లేడి కడుపున పులి పుట్టునే, లేడి పిల్ల కడుపున పులి పుడుతుందా అనేటువంటిది నన్నయ్య. అంటే పిరికి వాళ్ళకు సంబంధించి పిరికి వాళ్ళే పుడతారు, పులి కడుపులో పులే, లేడి కడుపులో లేడే పుడుతుంది అనేటువంటి వాదన. వృద్ధుల బుద్ధులు సంచరింపవే, ఇది కూడా నన్నయ్య చెప్పడం జరిగింది. తర్వాత కయ్యమున కొండొకరుండిన ఒంటి వచ్చునే అనేటువంటి తిక్కన చెప్పాడు. పాలలో బడిన బల్లి విధమ్మున ఉండుకుండునే. మరి పాలలో పడిన బల్లి ఎట్లా కొట్టుకుంటుంది? అలా కొట్టుకుంటున్నట్టు జనులు ఉంటారన్నటువంటి చెప్పడం జరిగింది. పతులు మెచ్చని చెలువు నిష్ఫలముగాదే, చెప్పకు మిట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్, ఇది పెద్దన చెప్పింది. కలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్, ఇది కూడా పెద్దన చెప్పినటువంటిది. పట్టిన పదదైన పసిడి అయి వెలిగే, ఇది పాల్కుర్కి సోమన చెప్పినటువంటి అంశాలు. ఇవి మనకు ప్రాచీనమైనటువంటి తెలుగు సామెతలు. ఆయా కవి ఏమన్నాడు అనేటువంటిది. ఇది సామెతలకు సంబంధించినటువంటి పరిచయం, ఇంట్రడక్షన్ ఈ విధంగా ఉంటాయి. ఇక సామెతలపై వెలువడినటువంటి పరిశోధన గ్రంథాలకు సంబంధించి తీసుకుంటే రేషియల్ ప్రోవర్బ్స్ గ్రంథకర్త ఎవరు అంటే చాంపియన్ అనేటువంటి వాడు. పసిడి పలుకులు నేదునూరి గంగాధరం, ఇది జానపద వాంగ్మయానికి సంబంధించినటువంటి అంశం. దీంట్లో పసిడి పలుకులు ఇది కూడా సామెతలకు సంబంధించిందే. ఇది ప్రోవర్బ్స్ మనం సామెతను ఇంగ్లీష్లో ప్రోవర్బ్స్ అంటాం. తర్వాత కన్నడలో తెలుగు సామెతలు, ఇది ఎవరు రాశారంటే జిఎస్ మోహన్ పరిశోధన గ్రంథం చేశాడు. తర్వాత కన్నడ సామెతల సమీక్ష తపస్వి కుమార్. చాంపియన్ ఏమో రేషియల్ ప్రోవర్బ్స్ రాస్తే, పసిడి పలుకులు నేదునూరి గంగాధరం రాస్తే, కన్నడ తెలుగు సామెతలకు సంబంధించి జిఎస్ మోహన్ రాశాడు. కన్నడ సామెతల సమీక్ష తపస్వి కుమార్ పరిశోధన గ్రంథాలు రాయడం జరిగింది. అయితే ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటిది ఏంటంటే సామ్యత అనేటువంటి పదం. సామ్యత అనే పదం ఎక్కడ కనిపించిందంటే వరాహ పురాణంలో తొలిసారిగా ప్రయోగించబడింది. సామ్యత అనేటువంటి పదం ఏ పురాణంలో కల్పించిందంటే వరాహ పురాణంలో కనిపించింది అనేటువంటిది మనం చెప్పాలి. ఇది మనకు అంశం. కొన్ని సామెతలు మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. మనకు సామెత ఇప్పటి వరకు పరిచయానికి సంబంధించినటువంటి లక్షణాలు, లేకపోతే ఎవరు సేకరించారు వారికి సంబంధించి ప్రశ్న రావచ్చు, లేక ఈ సామెతలో ఉన్నటువంటి ఈ వాక్యంలో కొంత పదం ఇచ్చి కొంత పదాన్ని పూరించమనవచ్చు, లేకపోతే ఆ సామెతకు సంబంధించినటువంటి అర్థం ఏంటి అని కూడా అడగవచ్చు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి మనం మామూలుగా అంటాం, కానీ దీని యొక్క డెప్త్ అన్నటువంటి మీనింగ్ మనకు వేరే ఉంటుంది. అడవిలో అమ్ముతే ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. కాబట్టి ఇలాంటి అంశాలు అమ్మబోతే అడవి లెక్క ఉంటుంది, కొనబోతే కొరివి లెక్క ఉంటుంది. దాన్ని కొనాలంటే కొనలేము, అమ్మాలంటే మనం ఏమీ అమ్మలేం. ఆ విధంగా ఇది కొన్ని నిత్య జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు మనం చెప్తూ ఉంటాం. అయిన వారికి ఆకుల్లోనూ, కాని వారికి కంచాల్లోనూ. ఆకుల్లో పెట్టడం అంటే పెద్దవారికి ముఖ్యమైనటువంటి వారికే పెడతాం, కాని వారికి కంచాల్లోనూ.
అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు, అయ్యవారిని చేయబోతే కోతయ్యింది, అయ్యవారిని చేయబోతే కోతయ్యింది, దీన్ని ఏంది, ఆంజనేయుని చేయబోతే కోతయింది అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. అరగడియ భోగం 6 నెలల రోగం. మనకు ఒక వాక్యాన్ని ఆ వాక్యంలో సగం వాక్యం ఇస్తాడు, ఇంకా సగం వాక్యం మనని పూరించుకోమంటాడు. అరిచేతిలో వైకుంఠం చూపినట్లు, అరచేతిలో వైకుంఠం చూపినట్లు అంటే అన్ని అంశాలను చెప్పుకు కానీ దాంట్లో ఏ ఒక్కటి కూడా మనం చేయకపోవడం, అప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించిండ్రా నాయన అని చెప్తారు. అవ్వ కావలను బువ్వ కావలను అంటే రెండిట్లలో ఏది కూడా వదులుకోనటువంటి స్థితి అవ్వ కావలను బువ్వ కావలను అనేది వస్తుంది. ఇక తర్వాత అరటిపండు ఒలిసి చేతిలో పెట్టినట్లు అంటే వాడు ఆ విషయాన్ని పూర్తిగా తయారుగా ఉన్నటువంటి సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని స్వీకరించుకునేటువంటి వ్యక్తి అన్నట్టు అర్థం. ఇక ఆకలేమో ఆకాశమంతా, నోరు సూది బెజ్జమంతా. ఆకలేమో ఆకాశమంతా ఉంటే నోరు సూది బెజ్జమంతా ఉన్నట్టు. ఇంకా ఈ సామెతలకు సంబంధించి తీసుకుంటే ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అనేటువంటి ఇది ఇంతకుముందు మన కాంపిటేటివ్లో వచ్చినటువంటి అంశము. తర్వాత మనకు ఈ వాక్యానికి సంబంధించి కనుక తీసుకుంటే ఆకలి అనేటువంటి రుచి ఎరగదు, నిద్ర డాష్ ఏంటిది అనేటువంటిది, సుఖం ఎరగదు, భోగం ఎరగదు, ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే కనుక దాన్ని సరైన విధంగా మనం పూరించాలి. ఆకాశానికి నిచ్చెన వేట, ఆడే కాలు పాడే నోరు ఊరకుండదు, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటే ఇంకా ప్రారంభమే కాలేదు, దాని ఎండింగ్ అనే వర్కులు చేయడానికి సంబంధించినటువంటి అవసరం వస్తుంది. తర్వాత ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు అంటే ఎటువైనా తీర్థం ఎదురైనట్టు, అక్కడికి పోతే తీర్థం ఎదురైనట్టు. ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నట్టు, ఆడలేనటువంటి వాడు మధ్యల దరువు. ఇలాంటి కొన్ని మనకు ఈ సామెతలను ఉదాహరణగా తీసుకొని ఇంకా వేరే పదాలు కూడా ఇవ్వచ్చు. ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నారు. ఆడలేక పందిరి కూర్చ అనేటువంటిది దీనికి సరి సమానంగా ఉంటుంది. ఆడలేక పందిరి కూర్చ. తర్వాత ఆత్రానికి బుద్ధిమట్టు, ఆత్రానికి బుద్ధిమట్టు. తర్వాత ఆదిలోనే హంసపాదు అంటే అది అక్కడనే స్టాప్ అన్నట్టు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఆయాసం ఒకరిది, అనుభవం మరొకరిది. 6 నెలల సావాసం చేస్తే వారు వీరవుతారు. ఆశకు అంతు లేదు, అంగట్లో అరువు తల మీద బరువు. అగ్నిహోత్రంలో ఆజ్యం పోసినట్లు. కోపంతో ఉన్నటువంటి వారికి ఇంకా కోప్పడేటువంటి విషయాలు చెప్తే ఇంకా ఏమవుతుంది, ఇంకా వాడికి కోపం పెరుగుతుంది. అప్పుడు ఏమంటాము, అగ్నిహోత్రంలో ఆజ్యం పోసినట్లు. అడవిలో కాచిన వెన్నెల ముదిమిన చేసిన పెళ్ళి. అడవిలో కాసిన వెన్నెల ఒకటే ఉంటుంది, ముదిరిపోయినటువంటి వాళ్ళు అంటే ఏజ్ అయిపోయిన తర్వాత చేసిన పెళ్ళి కూడా ఒకటే విధంగా ఉంటుంది. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. అడ్డాల నాటి బిడ్డ కానీ గడ్డాల బిడ్డ కాదు. తర్వాత అతనికంటే గనుడు ఆచంట మల్లన్న. అతిరాస్యం బట్టబయలు. అదిగో అంటే 6 నెలలు. మామూలుగా మాట ఇస్తారు కదా, అదిగో చేస్తాం ఇది చేస్తామంటే అదిగో అంటే 6 నెలలు. అదిగో తోక అంటే ఇదిగో పులి. అద్దం అబద్ధం ఆడుతుందా, ఆడదు. అద్దెకు వచ్చిన గుర్రం అగడత దాటుతుందా. అద్దం మీద ఆవగింజ. అనుమానం పెనుభూతం. అనుభవం ఒకరిది, ఆర్భాటం మరొకరిది. అన్నపు చొరవే కానీ అక్షరం చొరవ లేదు. అన్నీ సాగితే రోగమంతా భోగమే లేదు. అప్పు చేసి పప్పు కూడు. అప్పు చేసి పప్పు కూడు అనేటువంటిది ఏంటి, సామెతమా, జాతీయనా, ఇంకా వేరేనా, ఏది అనేటువంటిది అడుగుతారు. అప్పు చేసి పప్పు కూడు అనేటువంటిది సామెత అని చెప్పవచ్చు. అప్పు లేనివాడే అధిక సంపన్నుడు. ఇంటిలో ఈగల మోత, బయట పల్లకిల మోత. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. ఇలాంటి అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఉరకబోయి బోర్ల పడ్డట్టు. తర్వాత అంచు డాబే కానీ కోక డాబు లేదు.
వాళ్ళు రావు, కానీ అగ్రతాంబూలం కావాలి, అంటే ఎక్కువ విలువ ఇవ్వాలి ఆయనకు. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లు ఆశ సిగ్గెరుగదు, నిద్ర సుఖమెరుగదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి, ఇంటికన్నా గుడి పదిలం. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట్లు శని. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అందని పండ్లకు అర్రులు చాచినట్లు. అందరికీ నేను లోకువ, నాకు నంబి లోకువ. అందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఇంకో దారి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇట్లా చూసుకోవాలి. అందరిది ఒక దారి డాష్, కట్టేది ఒక దారి. అందితేసిగా అందకపోతే ఏంటి, ఇది కూడా గుర్తుంచుకోవాలి. అందితేసిగా అందకపోతే డాష్ కాళ్ళు. అందునకు అద్దం చూపినట్లు, అంటే కళ్ళు కనబడినటువంటి వారికి ఏం చూపినట్టు, అద్దం చూపినట్టు. అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడొకడు, అగడతలో పిల్లికి అదే వైకుంఠం. అగ్గి మీద గుగ్గులమైనట్టు, అగ్నికి వాయువు తోడైనట్టు, అగ్నిలో మిడతబడినట్లు. అంటే అగ్నికి వాయువు తోడైనట్లు, అగ్నిలో మిడతపడ్డట్టు అంటే అర్థమైంది. అసలు మిడత అంటేనే ఎక్కడ దొరికితే అడే దుంకుతుంది. అలాంటి మిడత ఈ అగ్గిలో పడితే ఇంకెట్లా దుంకుతుంది, అట్లా. అగ్నికి వాయువు తోడైనట్టు, ఆల్రెడీ మండుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ గాలి వస్తే ఇంకా ఎక్కువగా మొత్తం మంటలు వ్యాపించిపోతాయి. వీటిని సామ్యము, పోలికలు చూపించడం, దీన్నే మనం సామెత అని చెప్పుకుంటాం. నడిచే ఎద్దును పొడిచినట్లు, తెగిన బొక్కిన నూతిల దాకా. తెగిన బొక్కిన ఏమైతే నూతి మొత్తం కింది చివరి దాకా పోతుంది. తిట్లకు నువ్వో, తిండికి నేను పోతా, ఇట్లా ఉంటాయి సామెతలు. ఇంటికల ఇల్లాలే చెబుతుంది, అంటే ఇంటిని చూస్తే ఇల్లాలు. తర్వాత ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టవేండట. ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టవేండి అన్నట్టు. ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాన్ని సామ్యంగా చూపిస్తారు. ఇంటి చక్కదనం ఇల్లాలే చెబుతుంది, ఇంటి దొంగని ఈశ్వడైనా పట్టలేడు. ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు, ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడట. ఇంటి పేరు కస్తూరి, ఇంటిలో గబ్బిలాల కంపు. పేరేమో కస్తూరి, మరి ఇంట్లో ఎట్లుంటుందంటే గబ్బిలాల కంపు ఉంటుంది. పండగ అయినాక అల్లుడు వచ్చినట్లు, పందికొక్కు తన కిందకే తోసుకుంటుంది. పండిన చెట్టు మీదనే బండలు పడేది, నాయకుడు లేక నాటకం ఆడినట్టు, నడిచే ఎద్దును పొడిచినట్టు, తెగిన బొక్కిన నూతిల దాకా. తర్వాత నాగుంబామంత కోపం, జర్రిపోతంత పిరికి. కోపం ఎట్లుంటుంది, నాగుబామంతా బుసలు కొడుతుంది, కానీ పిరికి ఎట్లుంటుంది, జరిపోతంత పిరిగి ఉంటుంది. ధైర్యం దండిది, చెయ్యి మొండిది. అజ్జాలు ఇజ్జాలు అనేటువంటిది ధైర్యం ఉంటుంది, కానీ చెయ్యి మాత్రం ఏమీ పెట్టదు. గవ్వ ఆమ్దాని లేదు, గడియ పురుసత్ లేదు. ఆమ్దాని అంటే పైసలు గవ్వ రాకట్లేదు, గడియ పురుసత్ లేదు. దీన్ని గవ్వ రాకట అని కూడా అంటారు. రాకట, గవ్వ రాకడ లేదు, గడియ పురుసత్ లేదు. పైసలు వస్తలేవు, పురుసతు ఉంటలేదు. గవ్వ రాకట్లేదు. గవ్వ అంటే ఏంటి, పైసలు. చిల్లి గవ్వ అంటారు కదా మామూలుగా, ఆ విధంగా పైసలు. తర్వాత గొర్రెలు తినేటోడు పోతు బర్రెలు తినేటోడు వచ్చి, గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు వచ్చిండు. అంటే గొర్రె అంటే చిన్నది, ఇక చిన్న తినేటోడు పోయి పెద్ద పెద్ద బర్రెలు తినేటోడు వచ్చింది. ఇంకా దీనికి సామ్యంగా గుడిని మింగటోనికి గుడిలో లింగము ఒక లెక్క, అదొకటి. సంకల పిల్లని పెట్టుకొని అంగడంతగా వెతికినట్లు, ఇంకా ఇక్కడ ఊరంతా కూడా వస్తుంది. సంకల పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు. ఉండ నీడిస్తే పండ మంచమైనట్లు. నీడ ఉందమ్మా ఈడ ఉండుర్రి అని అంటే ఏమడిగిరట, మంచము అడిగినరట. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట. అడుతని నెత్తి బుడతడు కొడితే బుడతని నెత్తి బూదేవి కొట్టిందట. ఇక్కడ మనం ఏమంటాం, పొట్టొన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టింది అంటాం. అడుతన్నెత్తి బుడతడు కొడితే బుడతన్నెత్తి ఎవరు కొట్టిర్రు, భూదేవి కొట్టింది. పొట్టొన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగొన్నెత్తి తోలు కొట్టిర్రు, పోషమ్మ కొట్టింది. ఇవి ఇట్లా సామెతలు. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదేనట. ఇటేటు అంటే దీన్ని మనం ఇసంతా అంటాం.
ఇసంత అంటే ఇంకా కొద్దిగా దగ్గరికి లోపలికి రండమ్మా, ఇసంత రండి అంటే ఇల్లంత నాదే అన్నమాట. మింగ మెతకలేదు మీసాలకు సంపెంగ నూనె. మరి తినడానికి తిండి లేకున్నా మీసాలు మాత్రం సంపెంగ నూనె, బయట పరువు కోసం. దుష్టు వాళ్లకు పోచమ్మ భయపడుతుందట, అంటే చెడ్డాళ్లకు పోచమ్మ భయపడుతుందట. పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి ఏం చేసారు, తుడుచుకున్నట్టు. గోరు చుట్టు మీద రోకటిపోటు, పెనం మించి పొయ్యిలో పడ్డట్టు. ఇప్పటికే ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి వారికి ఇంకా ఎక్కువ కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు పెనం మించి పొయ్యిలో పడ్డట్టు. ఊపిరిలోనోడు ఉడకపోతే ప్రాణం లేనోడు పట్టవినట్టు. ఇలాంటి మనం ఇవి తెలుసుకున్నటువంటి. ఇక విరిగేదానికంటే వంగేదే మేలు, విరిగేదానికంటే వంగేదే మేలు. విసన్న చెప్పిందే వేదం, శంఖంలో పోస్తేనే కానీ నీరు తీర్థం కాదు, నీళ్ళు శంఖంలో పోస్తే తీర్థమవుతుంది. శివుని ఆజ్ఞ లేనిదే డాష్ కుట్టదు, ఏం కుట్టదు, చీమైనా కుట్టదు. సముఖాన రాయభారమేల, అందరు ఉండంగా, అందరూ ఒక జాలు ఉండంగా మళ్ళీ ఇంకా రాయభారం ఎందుకు. శరీర మోకాలు వడ్డినట్టు, సొమ్మొకడిది సోకొకడిది, స్థాన బలిమి కానీ తన బలిమి కాదు. అతిరాస్యం బట్టబయలు, నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్న అట. నక్కొకటి నదిలో కొట్టుకపోతూ ప్రపంచమంతా మునిగిపోతుందని చెప్పిందట. మావోనికి 32 గుణాలు మంచియే, 2 పాడు. అంటే పెళ్లి జాతకానికి సంబంధించి మామూలుగా గుణాలు చూస్తారు కదా, ఎన్ని గుణాలు ఉన్నాయని. ఇక 32 గుణాలు మంచిగా ఉన్నాయట, కానీ 2 గుణాలు పాడట. ఏంటిది మరి, వానికి తెలియదు చెప్తున్నాడు అనేది ఒకటి అంటారు. రెండోది ఏంది, తినాలి పండుకోవాలి. ఈ విధంగా 2 చెప్తారు మన తెలంగాణ ప్రాంతంలో. తనకు తెలియదు, ఇక్కడనే ఉంది మనం, తనకు తెలియదు ఒకటి చెప్తే వినాడు, ఇదొక అంశం. తర్వాత రెండోది ఏమనుకున్నాం, తినాలి పండాలి. ఇది మావానికి 32 గుణాలు మంచిగా ఉన్నాయని 2 పాడంటే, 2 అంటే ఒకటి తనకు తెలియదు, ఇంకోటి ఒకటి చెప్తున్నాడు, ఇంకోటి ఏంది తినాలి పండుకోవాలి. తర్వాత చెరువుల పడ్డోని తీసి బాయిలు వేసినట్టు, చిల్లికి చింతపండు ఒత్తినట్టు. చిల్లి అంటే రంధ్రం, రంధ్రం మూయడానికి చింతపండు ఒత్తి ఎట్లుంటుంది, ఉంటుందా, ఉండదు. ఆ విధంగా గుమ్మి నిండా గింజలు ఉండాలి, గూటాలలో బిడ్డలు ఉండాలి. అంటే మన ధాన్యం అనేది ఏమి తరగదు, ధాన్యం ఎంత ఉందో గుమ్మి అంటే మనం ధాన్యాన్ని పోసుకునేదాన్ని గుమ్మి అంటాం అన్నట్టు. ఆ గుమ్మి నిండా ఉండాలి మన బియ్యం కానీ తినేటువంటివి అన్నీ ఉండాలి. కానీ బిడ్డలు మాత్రం ఎట్లుండాలి, గూటాలలో, అంటే మంచిగా గట్టిగా ఉండాలని మనకు చెప్తుంది ఈ తెలంగాణ సామెత. గుట్టకు కట్టెలు మోసినట్టు, అసలు కట్టెలు మోసుడు అంటేనే కష్టం, అలాంటిది ఎక్కడికి మోసారు మరి, గుట్టకు కట్టెలు మోసినట్టు. గుట్ట అంటే ఇట్లా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కడం అనేది చాలా కష్టానికి సంబంధించినటువంటి, కాబట్టి గుట్టకు కట్టెలు మోసినట్టు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయట, గాలికి గడ్డపారలు కొట్టుకపోతాయా, కొట్టుకపోవు. కాబట్టి ఇట్లా ఉంది సామెత. కట్టకు పుట్టసేటు, చెట్టుకు తొర్రసేటు. కట్టకు పుట్టలు ఉన్నాయనుకోండి, కట్టకు చేటు ఏమవుతుంది, మొత్తం రంధ్రాలు చేసేసి పుట్టలు పై కడితే అవన్నీ కట్ట అనేది పోతుంది. చెట్టుకు అనేది తొర్రచేటు. ఈ విధంగా ఇక్కడనేమో చీమలు చేస్తాయి, ఇక్కడనేమో పక్షులు చేస్తాయి. ఏనుగు కూసున్నా గుర్రమంతెత్తు, ఏనుగు కూసున్నా కానీ గుర్రమంత ఎత్తు ఉంటుందట. అది ఊరు దూరమైంది, కాడు దగ్గరైంది. దీన్నే ఇంకా మన తెలంగాణలో ఏమంటారంటే, ఊరు ఒమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఉరుకూరికి కొట్టినా మోటబారు లేదు, ఈతకు లోతు లేదు, ఈత వచ్చినోడు వానికి లోతుతో సంబంధం లేదు అనేటువంటి ఇవి మనకు కొన్ని మాదిరిగా ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ మనకు సామెతలకు సంబంధించినటువంటి అంశాలు. ఈ సామెతలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ సంబంధించి కానీ, ఎవరు సేకరించారనేటువంటి వాటికి సంబంధించి కానీ, ఏ భాషలో ఏమంటారు కానీ, ఒక సామెత ఇచ్చి ఆ సామెతలో కొంత వాక్యం లోపించి దీంట్లో ఇక్కడ ఏమొస్తుంది, లేకపోతే సామెతకు సంబంధించిన ఒక పదానికి సంబంధించినటువంటి అర్థం ఏమొస్తుంది అనేటువంటిది మనకు అడగడానికి అవకాశం ఉంటుంది.